నా పేరు రంజిత్. మాది ఆంధ్రలోని రాజంపేట అనే గ్రామం. నేను డిగ్రీ ఫెయిల్ అవడంతో ఇంట్లోనే ఉండేవాడిని. ఊర్లో ఉన్న చిన్న చిన్న కూలి పనులకు నన్ను పిలిచేవారు, కానీ నాకు వెళ్ళాలనిపించేది కాదు. మొదట్లో మా అమ్మా నాన్న కూడా నన్ను ఏమనేవారు కాదు, కానీ రాను రాను వాళ్ళకు కూడా వయసు ఎక్కువ అవడంతో ఒకరోజు మా నాన్న నన్ను మందలించాడు. ఏ పని చేయకుండా ఇలా ఇంట్లోనే ఎన్ని రోజులు కూర్చుని తింటావు, ఎన్ని రోజులు నేను పోషించాలని. ఆ మాటలకు నాకు ఎలా అనిపించింది. ఇక తర్వాత రోజు నుండి పనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. కానీ ఊర్లో చేయాలంటే కూలి పని తప్ప ఏ పని దొరికేది కాదు. ఆ పనులంటే నేను చేయలేను అని నేను విశాఖపట్నం వెళ్తానా, అక్కడేదో ఒక పని చేసుకుంటా అని చెప్పా. ఏ పని అయితే ఏంటిలే, డబ్బులు సంపాదించుకుంటే చాలు అని నన్ను పంపడానికి ఒప్పుకున్నాడు. ఇక నేను విశాఖపట్నం వెళ్ళాను. కానీ నాకే పని దొరకడం లేదు. ఇలానే ఉంటే ఇంటికి వెళ్దామన్నా వెళ్ళలేను అని ఆలోచిస్తున్నా. ఒకరోజు టీ తాగడానికి టీ షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను టీ తాగుతున్నప్పుడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ అన్న వచ్చాడు. ఖాళీగా ఉండడం ఎందుకులే అని అన్నతో మాట్లాడడం మొదలుపెట్టాను. నా గురించి కూడా చెప్పా. ఏ పని దొరకడం లేదా అన్న అని బాధపడ్డా. అప్పుడు నన్ను చూసి ఆయన, ఏం కాదు తమ్ముడు, కొన్ని రోజులు డెలివరీ బాయ్గా చేయి, ఖర్చులకైనా డబ్బులు వస్తాయి, ఖాళీగా ఉండి ఏం చేస్తావన్నాడు. కానీ నా దగ్గర ఎటువంటి బైక్ లేదన్నా అని చెప్పా. పర్లేదు తమ్ముడు, నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందని అడిగాడు. అన్న ఉందని చెప్పా. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే స్విగ్గీ వాళ్ళే నీకు స్కూటీ ఇస్తారు, దానికి నెలకు నువ్వు 6,000 కడితే సరిపోతుందని చెప్పాడు. సరే తమ్ముడు, రేపు నేను కాల్ చేస్తా, నీకు బైక్ వచ్చేలా చేస్తా అని చెప్పి నా నెంబర్ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే నాకు అన్న కాల్ చేశాడు. తమ్ముడు, అన్నీ సెట్ చేసేసా, నీ డ్రైవింగ్ లెసన్ తీసుకొని నీకు లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చేసా అన్నాడు. సరే అన్న అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయా. అప్పటికి ఆ అన్న అన్నీ మాట్లాడుతుండడంతో నాకు వెంటనే బైక్ ఇచ్చేశారు. నా లైసెన్స్ కాపీ తీసుకున్నారు. థ్యాంక్స్ అన్న, దేవుడిలా వచ్చి సాయం చేశావు, నేను జీవితంలో మర్చిపోలేనన్నా అని అన్న కృతజ్ఞతలు చెప్పా. అలా అనకు తమ్ముడు, ఒకరికి సాయం చేసుకుంటే పోతేనే అందరం బాగుంటాం, జాగ్రత్తగా పని చేసుకో అని ఆ అన్న వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి నా డెలివరీ బాయ్ జాబ్ మొదలైంది. మొదట్లో కష్టంగా అనిపించిన తర్వాత అలవాటు అయిపోయింది. డబ్బులు కూడా బాగానే వస్తుండేవి. అలా ఒకరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు డ్యూటీ ఆన్ చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి పడుకున్నా. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు ఆన్ చేశా. ఆర్డర్స్ కూడా బాగానే పడుతున్నాయి. అలా రాత్రి 10 గంటల సమయానికి సిటీ అవుట్స్కట్స్లో ఒక ఆర్డర్ పడింది. దాన్ని రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తీసుకొని కస్టమర్ లొకేషన్కి వెళ్ళా. కానీ అక్కడ ఎలాంటి ఇల్లు లేదు. వాళ్ళకి కాల్ చేశా. మేము కరెక్ట్ అడ్రస్ పెట్టాం, మీరే రాంగ్ అడ్రస్కి వెళ్ళి ఉంటారా అని చెప్పారు. అలానే కొద్దిగా ముందుకు రండి, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ డెలివరీ ఇవ్వండి అని చెప్పారు. సరే అని కొద్దిగా ముందుకు వెళ్ళా. చుట్టూ చెట్లు ఉన్నాయి, కానీ ఎక్కడ ఇల్లు కనిపించడం లేదు. దూరంగా ఒక వెలుగులో ఒక ఇల్లు కనిపిస్తుంది. అక్కడ వెళ్ళా. ఇదేనేమో అని కాల్ చేయడానికి చూసా, కానీ ఆ మొబైల్లో సిగ్నల్ రావడం లేదు. ఏంటి, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, ఏమైంది అనుకున్నా. ఏమోలే, ఇదే ఇల్లు ఉంటుంది. వెళ్ళి డోర్ కొట్టి అడుగుదాం అనుకున్నా. బైక్ సైడ్ కాపే వెళ్ళి డోర్ కొట్టా, కానీ డోర్ ఎవరు తెరవలేదు. డోర్ని తడుతూ ఎవరైనా ఉన్నారా అని అడిగా. సడన్గా డోర్ ఓపెన్ అయింది, కానీ అక్కడ మనిషి కాదు, ఉంది ఒక దయ్యం. డోర్ తెరిచింది. దాన్ని చూడగానే నా పై ప్రాణాలు పైన పోయాయి. అక్కడి నుండి గట్టిగా అరుచుకుంటూ పరుగులు తీసా. వెళ్ళి బైక్ స్టార్ట్ చేశా, కానీ అది స్టార్ట్ అవ్వడం లేదు. కానీ ఆ దయ్యం నా దగ్గరికి వస్తుంది. అలా పరుగులు తీయడం మొదలుపెట్టాను, కానీ నా వైపే ఆ దయ్యం గట్టిగా అరుచుకుంటూ వస్తుంది. నేను ఎటు పరుగుతున్నానో నాకు అర్థం కావట్లేదు. అలా పరిగెత్తుతూనే ఒక చోట ఒక ఆయన చలిమంట పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాలనుకున్నా. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ దయచేసి నన్ను కాపాడండి, ఒక దయ్యం నా వెంట పడుతుంది అని చెప్పా. అప్పుడు ఆయన భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు భయంతో ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు, కానీ ఆ మంట వెలుగులో ఆయన ముఖం కనిపించింది. ముఖం అంతా రక్తంతో నిండి ఉంది. రక్తం కారుతున్న ముఖంలో మనిషి భయంకరంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వటం కూడా అదోలా ఉంది. నా భయానికి ఏడుపు వస్తుంది. దేవుడా, నాకెందుకు ఇంత శిక్ష అని దేవుని తలుచుకున్నా. కానీ దయ్యం నన్ను చంపడానికి నా మీదకు వస్తుంది. ఈ రోజు నా చావు ఖాయం అనుకున్నా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అప్పుడు నాకు మా అమ్మ నేర్పించిన హనుమాన్ చాలీస గుర్తొచ్చింది. అని నేను చదవగానే ఆ దయ్యం వద్దు వద్దు ఆపై అంటూ అరవటం మొదలుపెట్టింది. అయినా కూడా నేను ఆపలేదు. అలానే పాడుతున్నా. అంతలోనే ఆ దయ్యం అక్కడి నుండి పారిపోయింది. ఇక నేను అక్కడి నుండి నడుచుకుంటూ అలానే రోడ్డు పైకి వచ్చాను.
ఉదయం వరకు అక్కడే ఉండి ఒక టీ కొట్లో టీ తాగి నా బైక్ ఆపిన చుట్టు దగ్గరికి వెళ్ళాను. కానీ నేను రాత్రి చూసిన ఇల్లు అక్కడ లేదు. పైగా అదంతా శ్మశానం. అది చూడగానే వామ్మో, నేనంత రాత్రి శ్మశానంలో ఉన్నానా? అందుకే నేను దయ్యాల బారిన పడి రాత్రి భయపడాల్సి వచ్చింది. అంత పెద్ద ప్రమాదం నుండి అయితే బయటపడగలిగాను అంటూ మన సబ్స్క్రైబర్ అయినటువంటి రంజిత్ గారు మనతో షేర్ చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఏమైనా జరిగి ఉంటే క్రింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో చెప్పండి. దాన్ని కూడా వీడియో రూపంలో మన సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకుందాం. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.